నమస్కారం, మనో కథలకు స్వాగతం. ఈరోజు మనం ఆదివారం వార్త పత్రికలో ప్రచురింపబడిన కోతుల కర్ర అనే ఒక సింగిల్ పేజీ కథను విందామండి. ఈ కథ రచించిన వారు ఓట్ర ప్రకాష్ రావు గారు. ఇక కథలోకి వెళ్తున్నానండి. నరసింహం ఉదయాన్నే కొత్తగా ప్రారంభింపబడుతున్న అంగడి తలుపు తెరవగానే కర్పూరం వెలిగించి కొండవైపు చూస్తూ కొండపైన దేవుడిని తలుచుకుంటూ హారతి ఇచ్చిన తర్వాత అంగట్లో ఉన్న దేవుడి ఫోటోలకు హారతి ఇచ్చి నమస్కరించాడు. లోపల ఉన్న చిన్న బోర్డు తీసుకొని వచ్చి అంగడి ముందు ఉంచాడు. ఆ రోడ్డు మీద కొండపైకి వెళ్ళే భక్తులకు కోతుల కర్ర ఉచితంగా ఇవ్వబడును. కొండ నుంచి వచ్చాక దయచేసి ఆ కర్రలను ఇక్కడ తిరిగి ఇవ్వండి అని రాసి ఉంది. ఆ వీధిలో ఉన్న వ్యాపారస్తులు అందరూ ఒక్కసారిగా గుర్రుమన్నారు. ఆ ఊరి వ్యాపార వర్తక సంఘం వారికి ఫిర్యాదు వెళ్ళింది. వెంటనే అక్కడున్న అంగళ్ళు మూసి వర్తకులందరూ నరసింహ అంగడి ముందు గుమిగూడారు. చర్చలు జరిగాయి. నాకు ఈ దేవుడు ఎంతో చేశాడు, రుణం తీర్చుకోవడానికి భక్తులకు ఈ కోతి కర్రలను ఉచితంగా ఇవ్వదలుచుకున్నాను. అంగట్లో ఉన్న చల్లని పానీయములు, బిస్కట్లు మీరు అమ్ముతున్న ధర మీ ఇష్టం అని చెప్పాడు నరసింహం. మీ అంగడిలో కోతుల కర్రలు ఉచితంగా ఇస్తే ఇతర అంగళ్ళలో కోతుల కర్ర ఎవరూ తీసుకోరు. భక్తులు 1000 మంది వచ్చినా మీ దగ్గరే తీసుకుంటారు. పెద్దగా పెట్టుబడి లేకున్నా అసలు లాభం ఈ కోతుల కర్రలతోనే వస్తుంది అన్నాడు వ్యాపార సంఘం కార్యదర్శి. మరికొంతసేపు చర్చలు జరిగిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. ఏ అంగడి వారైనా సరే 50 కర్రలకు పైన ఇవ్వకూడదు అన్న నిబంధన విధించారు. సుమారు 1000 మెట్లున్న కొండ మీద ఎన్నో చెట్ల మీద ఎన్నో కోతులు ఉన్నాయి. భక్తుల చేతిలో ఏదైనా సంచి ఉంటే ఒక్కసారిగా చెట్టుపై నుండి వేగంగా ఎగురుతొచ్చి లాక్కుని పరిగెత్తాయి. భక్తులు కొండ ఎక్కడానికి ముందే కోతులను తరమడానికి కర్రలను బాడుగకు తీసుకొని వెళ్ళేవారు. బాడుగ 20 రూపాయలు, అడ్వాన్స్ 20 రూపాయలు వసూలు చేస్తారు. తిరిగి వచ్చాక ఆ కర్రలను తీసుకొని అడ్వాన్స్ 20 రూపాయలు తిరిగి ఇచ్చేవారు. గుడి ప్రారంభమైన మొదట్లో కోతులు తరిమే కర్రలను చెప్పేవారు. క్రమక్రమంగా కోతుల కర్ర అని చెప్పడం ప్రారంభించారు. మెట్ల కింద ఉన్న బజారు వీధిలో టీ అంగడి, టిఫిన్ అంగడి, కూల్ డ్రింక్స్ అంగడి, పూజా సామాగ్రి అంగడి ఉంది. అన్ని అంగళ్ళ వాళ్ళు కోతుల కర్రను బాడుగకు ఇవ్వసాగారు. పండుగ సమయాల్లో ప్రతి అంగడి వారు 100 కర్రలు బాడుగకు ఇవ్వడానికి వర్తక సంఘం వారు అంగీకరించారు. వర్తక సంఘం వారు నిర్ణయించిన ధరల పట్టికను నరసింహం తన అంగడిలో బోర్డు మీద రాశాడు. కోతుల బెడదను తగ్గించమని చాలామంది భక్తులు గుడివారికి ఫిర్యాదు చేశారు. వ్యాపార సంఘం వారు అడ్డు చెప్పడం వల్ల గుడి నిర్వాహకులు ఎటువంటి చర్య తీసుకోలేకపోయారు. కాలచక్రం కొన్ని సంవత్సరాలు వెళ్ళింది. వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో ప్రతి ఒక్క అంగడి వారు 200 కోతుల కర్రలను అంగడిలో బాడుగకు ఇవ్వడానికి వ్యాపార సంఘం అనుమతిచ్చింది. నరసింహం కొడుకుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చినా కాదనుకుని తండ్రిని విశ్రాంతి తీసుకొనమని చెప్పి వ్యాపార బాధ్యతలు తీసుకొనాలని నిర్ణయించుకున్నాడు. కొడుకు వైపు చూస్తూ, వైష్ణవ్, ఈ గుడికి వచ్చే భక్తులలో ఎక్కువ శాతం మంచి మనసు కలవారే ఉంటారని ఊహించాను. అందుకే ఉచితంగా కోతి కర్రలు ఇస్తూ తిరిగి వచ్చాక మీకు నచ్చినంత కానుక హుండీలో వేయండి అంటూ చెప్పసాగాను. మన మంచితనానికి గుర్తింపుగా కొంతమంది 1000 రూపాయల పైన వేసిన వారు ఉన్నారు. మన అంగట్లో అవసరం లేకున్నా ఏదో ఒకటి కొనుక్కొని వెళ్ళేవారు. సాఫ్ట్వేర్ ఇంజనీరుగా కష్టపడి సంపాదించే కన్నా ఎక్కువ వస్తుందని తెలుసుకొని నువ్వు నా బాటలోనే వెళ్ళాలనుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంపాదనతోనే పట్టణంలో కారు బంగళా సంపాదించాను. మిమ్మల్ని పెద్ద కాలేజీలో చదివించిన సంగతి ఇక్కడ వారెవరికీ తెలీదు. ఈ ఊరి వ్యాపారస్తుడు పట్టణంలో నేను కారులో వెళ్తున్న సమయంలో చూసి అడిగితే అది మా తాతల ఆస్తితో కొన్నాను. దేవుడు భక్తులకు సేవ చేసే నిమిత్తం వ్యాపారం కాదనుకుని ఆ అంగడి ప్రారంభించాను అని చెప్పాను. ఈ చిదంబర రహస్యం ఎవరికీ చెప్పవద్దు అన్నాడు నరసింహం. ఓయ్ బాబోయ్, కథ భలే ఉందండి. మనం ఏదేదో అనేసుకుంటాం కానీ ప్రతి దాంట్లోని ఏదో ఉంటుంది కదా. ఏంటో సరే, బాగుందండి కథ.
ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఉంటానండి. ప్రేమతో మీ మను.